హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు శాంతి విషయం మాట్లాడుకుంటే అటు ఏపీలో ఎక్కువగా వినిపించే పేరు అని చెప్పొచ్చు. అటు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి తను ఒకప్పుడు అందులో ఉండడము, అదేవిధంగా తను అందులో చేసిన అక్రమాలు అంతా ఇంత కావు. అటు గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే ఆలయాలు ఉన్నాయో ఆ దేవస్థానాలకు సంబంధించి అక్కడ లీజ్కి ఇచ్చేసి 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలా లీజ్కి ఇచ్చేసి ఆ ఏరియాకి సంబంధించి ఎక్కువ రేట్లకు అమ్మడం ఇలాంటివన్నీ చేసింది. సో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజెంట్ అటు టీడీపీ హయాంలోకి రావడంతో కూటమి ఎప్పుడైతే హయాంలోకి వచ్చిందో ఆవిడ బండారం అంతా మెల్లిమెల్లిగా బయటపడుతుంది. ఇంతకుముందు మనం కొన్ని రోజుల క్రితం అటు విజయసాయిరెడ్డితో అటు సంబంధాల విషయంలో తన గర్భానికి సంబంధించి ఇలా విజయసాయిరెడ్డి ఇష్యూలో కూడా తన పేరు ఎక్కువగా వినిపించింది. అయితే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఇష్యూలో కూడా అటు శాంతి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. రెంట్లు పెంచి మరీ షాపులకు అయితే లీజ్కి ఇచ్చేసింది. ఇదనే కాకుండా ఒక్క షాపు 2 షాపులనే కాకుండా ఎక్కడెక్కడైతే ఫేమస్ దేవాలయాలు ఉన్నాయో, ఫేమస్ టెంపుల్స్ ఏవేవైతే ఉన్నాయో, ఎక్కువ మంది చారిత్రాత్మకత పరంగా అలాగే కొంచెం హిస్టరీ ఉన్న టెంపుల్స్ ఏవేవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ రేట్లకు లీజ్కి ఇచ్చేయడము, అదేవిధంగా అక్కడ నుంచి ఎక్కువగా సొమ్ములు తీసుకోవడం, ఇలా ఎన్నో అక్రమాలు చేయడంతో ఇప్పుడు కూటమి హయాంలోకి రావడం అంతా తిన బండారం అంతా బయటపడుతుంది. మరి దీనిపైన గత ప్రభుత్వంలో ఎన్ని చేసినా కప్పిపుచ్చుకోవాల్సి వచ్చేసింది. మరి ఇప్పుడు ఏమైనా చేంజ్ అవుతుందా, మరి కూటమి దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది ఏంటనేది వెయిట్ చేసి చూద్దాం.